ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం మనం చూస్తున్నాం. కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేని పోలీసులు అరెస్ట్ చేశారు. దీప్కేని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది సిజేపీ పార్టీ. సిజేపీ నిరసనకు భారీగా యువత కూడా తరలివచ్చారు. పార్లమెంటు వైపు నిరసనకారులు దూసుకెళ్లారు. నిరసనకారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించారు. పోలీసుల లాఠీ చార్జీలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు గేట్లు మూసివేశారు పోలీసులు. ఉద్రిక్తత నేపథ్యంలో ఉభయ సభలు కూడా వాయిదా పడ్డ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అక్కడ మీకు కనిపిస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ సంసద్ ర్యాలీలో, చలో సంసద్ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినటువంటి యువతని పోలీసులు అడ్డుకోవడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వారు భీష్మించి కూర్చోవడంతో, తిరిగి వారితో వాగ్వాదానికి పాల్పడడంతో యూ కెన్ సీ దట్ విజువల్. కొట్టండి కావాలంటే అని చెప్పేసి ఆ యువకుడు తన నిరసనని ఎలా వ్యక్తం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని అక్కడి నుంచి నెట్టివేయడం, అలాగే భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి యువతకి పోలీసులు ముందుగా మీకు పర్మిషన్ లేదని చెప్పారు, కానీ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం, మీ ఏం తప్పు చేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉంది అంటూ సిజేపీ కార్యకర్తలు అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ఓవైపు పార్లమెంట్ వైపు దూసుకుపోతున్న నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడం, వారి మీద టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అన్ని ప్రతిపక్షాలు కూడా, ఎన్డీఏతర పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అభిజిత్ దీప్కేని పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఒక్కసారి అక్కడున్న పరిస్థితిని మరింత క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇప్పుడు ఢిల్లీలో చాలా ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ అందరినీ చెదరగొట్టడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, రబ్బర్ బుల్లెట్స్ యూజ్ చేయడం, పరిస్థితులు చూస్తుంటే ఒక పెద్ద సంచలనాత్మక పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి ఢిల్లీలో. అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఇప్పుడు ఏం జరుగుతోంది? పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అభిజిత్ దీప్కే అరెస్ట్ తర్వాత ఏం జరిగింది? ఢిల్లీలో టెన్షన్ ఉదయం నుంచి కూడా టెన్షన్ వాతావరణం మనకి జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి వేలాది మందిగా, దాదాపుగా 10,000 మంది కాక్రోచ్ సంబంధించిన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రాంతానికి చేరుకున్నారు. కొత్త పార్లమెంట్ దగ్గరికి ప్రయత్నం చేశారు. మధ్యలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తర్వాత టియర్ గ్యాస్ పెట్టారు. తర్వాత పోలీసులు ఆ వాటర్ క్యాన్స్ ని ఉపయోగించారు. వివిధ రకాల అడ్డంకులు చేసినప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు కార్యకర్తలు. వెంటనే ముట్టడికి పార్లమెంట్ వైపుకి దూసుకువెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా పార్లమెంట్ తలుపులు చేసిన పరిస్థితి. ఆల్మోస్ట్ పార్లమెంట్ 2 ఉభయ సభలను కూడా వాయిదా వేసేశారు, ఆ గేట్లని చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఒకవైపు లోపల కూడా పార్లమెంట్ లో కూడా చాలా వరకు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ప్రతి ఒక్కర ప్రతిపక్షాలు కూడా లోపల తెలిసిన పరిస్థితి కనిపిస్తారు. బయట సిజేపీ కార్యకర్తలు రోజు నిరసన చేస్తుంటే లోపల ప్రతిపక్షాలన్నీ కూడా వ్యక్తిగత పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా అభిజిత్ను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం, దీంతో కొంత పార్లమెంట్ నుంచి ఎంపీలు కూడా ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడే పార్లమెంట్ ఉభయ సభల నుంచి ప్రధాని మోడీ కూడా వెళ్ళిపోయారు. సో ఇంపార్టెంట్ నేతలందరూ కూడా ఒకవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రితో అమిత్ షా
ఆయన కూడా చర్చలు చెప్పారు. ఈ భేటీ చాలా కీలకమైన భేటీగా మనం చూడాలి. అయితే ఫర్దర్ గా ఏం జరగబోతుంది, ఆయన్ని రాజీనామా చేయమని ఏమైనా చెప్పారా లేదా అనే అంశాలు చూడాలి. బట్ అమిత్ షాకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు వాళ్ళ జరిగిన భేటీ ఏదైతే ఉందో ఆ భేటీ మీద కొంత సీరియస్ ఇష్యూ జరిగే పరిస్థితి అయితే చాలా గట్టిగా కనపడుతున్న పరిస్థితి మనం చూడాలి. అయితే ఇంకా కొంత టెన్షన్ అయితే ఉంది ఇప్పటికీ. ఏంటి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు సిజెపి కార్యకర్తలను అడ్డుకున్న ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు అద్భుతం కూడా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు అనేది పూర్తిగా తెలియదు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికీ కొంత సమాచారం అయితే ఉంటుంది. ఈ సమాచారానికి సంబంధించి కొంత పోలీసులు ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ కొందరిని ఇప్పటికే ఉదయం నుంచి కూడా లాఠీ చార్జ్, ఇందాక లాఠీ చార్జ్, టీఆర్ గ్యాస్ ఇవన్నీ కూడా చేయడం వల్ల కొంత చాలా దగ్గరైపోయింది. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు అభిజిత్ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ స్టేషన్ తీసుకెళ్లారు, తీసుకెళ్తే అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఇంకా కొంత తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ అభిజిత్ అరెస్ట్ తర్వాత కొంత అక్కడ కార్యకర్తలు ఆందోళన కొంత సద్దుమణిగిందనేది సమాచారం ఉంది. కాకపోతే అభిజిత్ ఎక్కడికి తీసుకెళ్లారనే ఆందోళన స్టేషన్ దగ్గరికి ఇతర కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకోవాలనే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇతర సిజే కార్యకర్తలు నాయకులందరూ కూడా తిరుమల దగ్గర కొంత ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి మనం కనబడుతుంది ముందు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి